బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట ప్రభువును ఆరాధిస్తూ వస్తాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించక ముందు కొన్ని హెచ్చరికలను మనం కలిగి ఉందాం. మనమందరం కూడా రక్షించబడిన ప్రజలను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాక్షితో కలిగిన వారం ప్రభు పిల్లలుగా మనం పిలవబడుతూ ఉన్నాం. దేవుడు ప్రేమించి మన సంఘాన్ని సావాసాన్ని దేవుడు మనకిస్తూ వచ్చిన ఈ గొప్ప భాగ్యం, గొప్ప ఆనందం చాలామందికి లేదు. ఎందుకనగా ప్రభువారు మనల్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి మనం ఉన్నాయి కనుక ప్రభు యొక్క బలలో మనం ప్రవేశించక ముందు మనం సరి చేసుకొని మరి కురుక్కులకు పడిన వారమై, హెచ్చరించబడిన వారమై, సరి చేయబడిన వారమై మనము క్రైస్తవ యాత్రా జీవితంలో సాగిపోయే వారిగా ఉండాలి. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరం అధికారులతో చెప్పి 37వ వచనం చదవండి. ప్రభు సహాయకులు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, మాట తప్పున దేవా, మరుణ దేవా, నిన్న నేడు ఏకరీతిగా సజీవుడిగా ఉన్న దేవా, ఆరాధ వర్తమానంలో ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చినాయి. ప్రభువా మరి బలలో మునుపు వాక్యం ద్వారా సరిచేయబడిన వారమై, హెచ్చరించబడిన వారమై, ప్రభువా మరి సరిచేయబడిన వారమై, దేవుని వాక్యం శాఖల వంటి సబ్బులాంటిది మాలో ఉన్న చెత్త, మాలో ఉన్న మచ్చ మాలిన్యం ప్రభువా కడగబడిన వారమై, శుద్ధీకరించబడిన వారమై ప్రభువా మరి సరి చేసుకోవడానికి సహాయపడండి. నన్ను మీ నోటి గురుగా వాడుకొని సహాయపడదని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన వాళ్ళేగా కొన్ని హెచ్చరికలు. మరి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాడు, అంతా నన్ను గురించి చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నాడు? మన భక్ష్యం గారి సాహసంలో రక్షించబడ్డ, ఏర్పరచబడిన ప్రజలంగా ఉన్న, ప్రభు రక్తం ద్వారా ప్రత్యేకించబడిన వాడు ఈ మూర్ఖపు తరువు వారికి వేరే జీవించు. ఎక్కడి నుంచి మనం బయటకు వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చా? ఐగుప్తు యొక్క దాస్యత్వం నుండి. ఒకప్పుడు ఎక్కడున్నా మనం?
ఎక్కడున్నారు చెప్పండి బ్రదర్స్, ఎక్కడున్నారు? ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నారు. అనగా కఠినమైన జీవితం, తర్వాత దాసత్వం. అలాంటి జీవితం నుండి ప్రభు కనికరించి క్రయధనం చెల్లించి ప్రభుల వారు మనము కొన్నాడు. అపోస్తల బోధ యందును సావాసమేందును రెట్టు విడిచుట యందును ఎడతెగక దైవజనుడు భక్సింగ్ గారు, దైవజనుడు భక్త సింగ్ గారు ఈ అనుభవంలో ప్రభువారు తన దైవ సేవకుని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. క్రమం ఏంటంటే అపోస్తల బోధ యందును, రెండవదిగా సావాసం, మూడవదిగా రొట్టె విడుచుట, నాలుగవదిగా ఎడతెగక ప్రార్థన. ఈ 4 యొక్క పునాది, ఈ పునాది నిలిచిన వారమే ఉండాలి. నిలిచిన నీవు పడిపోకూడనట్లు జాగ్రత్తగా ప్రభువు నిలిచి ఉండాలి. నీవు సంఘ సావాసంలో నిలిచి ఉండక ఇల్లు లేని పక్షువలి, అనగా గూడు లేని పక్షువలి తిరుగుతున్నావంటే సంఘ సావాసం లేని వాడుగా, సంఘ సత్యాన్ని విదర్శించిన వాడుగా దానిగానే ఉన్నా. మనము దేవుని యొక్క సంఘంలో చేర్చబడినటువంటి వారుగా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే చదవండి. గలతీయులకు రాసిన పత్రిక. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థమన్నింటిలో కూడా భాగము ఇవ్వను. ప్రభువారు మనం కొన్నాయి కదా, విశ్వాసులమే కదా మనం చెప్పాలి. ఎవరమంటే 2020 2021 కఠోరమైన పరిస్థితిలో ఉన్నా, నెమ్మది లేని స్థితిలో ఉన్నా ఎవరు రక్షించారు? ఎవరు రక్షించారు? ఎవరు రక్షించాడు తమ్ముడు? ఎవరు రక్షించాడు? దేవుడు రక్షించాడు. ఇదేమి చెప్పండి, ఎవరు రక్షించాడు? ప్రభువారు కనికరించకపోతే మన భూలోకంలో నివసించే వారం కా. ప్రభువారు కనికరం చూపుతూ వచ్చినాడు. ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన దయా దాక్షిణ్యత కలిగిన వాడు. ప్రభు బల్లలో చేయి వేయకముందు ఆ బళ్ళ ప్రభు రొట్టె ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి శరీరానికి సాదృశ్యంగా ఉంది. పాత్ర ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఈ పాత్రలో రొట్టెలో చేవేస్తున్నప్పుడు మనము కాల్చివేయబడుద్ది. అనాలోచనగా, లెక్కలేతనముగా చేవేస్తే ఏమైపోతాం? మనం కాల్చివేయబడ్డాం, దహించివేయబడ్డాం, బహిలుగా ఉంటాం కదా. ప్రభు శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో పాత్రలో చేవేస్తున్నప్పుడు నీలో ఉన్న మత్స, నీలో ఉన్న మాలిన్యం, ఐగుప్తు యొక్క దాసత్వం ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏ విషయంలో నమ్మకంగా ఉన్నావు? ఏ విషయంలో ప్రభు కొరకు ప్రభు నీకు అప్పగించిన పనిని ఏ విషయంలో నమ్మకంగా ఉన్నావు? దేవుని ఇంటికి వీటి విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేంట్లో నమ్మకంగా ఉన్నాం? ప్రభులో నిలిచి ఉంటున్నావా? చెదిరిపోకుండా స్థిరముగా శ్రమ, బాధ, వ్యాధి, అనారోగ్యం వచ్చినా కానీ ప్రభులో నేను నిలిచి ఉంటాను. ఎక్కడ? సంఘ సావాసం అంటుపెట్టుకుని ఉండాలి.
కదా, పక్కకి వెళ్ళిపోకూడదు. రక్షించబడ్డావు, ప్రభువులలో పాల్గొతున్నావు, ఎవరితో సావాసం చేస్తున్నావు, కదా. సంవత్సరాలైంది రక్షించబడి, చాలా సంవత్సరాలైంది ప్రభుని ఎరిగి దేవుని నమ్మకంగా ఉన్నావు. ప్రభు నీకు అప్పగించిన పనిలో ప్రతిదానికి ప్రభు లెక్క చెప్పాల్సి వస్తుంది. అవునా కదా? కూరగాయలు నీ ఇంటి యజమానుడు కూరగాయలకు డబ్బు ఇచ్చి వెళ్తాడు. 500 ఇచ్చాడు అనుకో, 500 వాడుతున్నావా? కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి సాయంకాలం వచ్చేలా ప్లేట్లు పెడతాం కదా. కూరగాయల దాంట్లో దొంగిలించుతాం కదా. యజమానుడు పోతా పోతా ఏం చేస్తాడు, అమ్మాయి కూరగాయలు సరి తెచ్చి పెట్టుకుంటే దాంట్లో కూడా మిగిలించే దొంగ. ఎన్ని రకాల దొంగలు ఉన్నారు కదా. కానీ చదువుదాం, ఎందుకంటే ఈ ఊరు పేరు కొండూరు, మామూలు కాదు కదా. కాబట్టి వాక్యం చూపిస్తూనే వెళ్ళాలి కదా. అషాద్దులు ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం. ఈ నా మాటలు కాదు, దేవుడు నాతో మాట్లాడుతూ బయలుపరుస్తున్నటువంటి మాటలు కదా. రెఫరెన్స్ చెప్తాను. ఆదికాండం 28వ అధ్యాయం 21వ వచనం చదవండి. అప్పుడు యాకోబు క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచు నీ మార్గమును కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టు వస్త్రములను యెహోవా నాకు తోడైయుండును. మరియు ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో ఎంతమంది ఇస్తున్నారు? ఎంతమంది ఇస్తున్నారు కదా. 10వ భాగం అంతా కూడా ఎవరిది? ఇది ఎవరు సొమ్ము అంట? ఎవరు సొమ్ము ఇస్తున్నారు? మరి ఎక్కడిదన్నా వారానికి వారం ఉంటుండే పని కదా. సరే, వారానికి 3 సార్లు వెళ్తారు పనికి. ఎన్నిసార్లు వెళ్తారు వారానికి? ఎన్నిసార్లు అమ్మా? ఎన్నిసార్లు అంటే కదా. వారానికి ఎన్నిసార్లు వెళ్తున్నా కదా. ఏం చేయాలి? ఏం చేయాలంట? 10వ భాగం అంతా కూడా ఏం చేయాలి? ప్రభు యొక్క సేవ అక్కర్లకు కనుక ప్రేమిన వాళ్ళారా, ఇది అవసరత, ఇది అక్కడగా ఉంది. బైబిల్ గ్రంథంలో తేటగా చక్కగా రాయబడి ఉంది. మందిరం యొక్క అవసరతల కొరకు, మందిరం యొక్క అక్కర కొరకు ఏం చేయాలంటే చెల్లించేవాడు. ప్రభుని అక్కడ తీరుస్తున్నాడు లేదా కదా. అక్కడ తీరడం వల్ల ఇప్పుడేం బాగానే ఉంటాం, కానీ వర్షాకాలం అప్పుడు అప్పులు పోలే. అప్పుల హాస్పిటల్కి వెళ్తే ఎంత తీసుకుంటాడన్నా అన్న మీరు చెప్పండి, ఎంత తీసుకెళ్తాడు అప్పుల హాస్పిటల్కి వెళ్తే? సరే,
ఇక్కడ ఎక్కడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడ ఎక్కడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు ఎంత? 200. రక్త పరీక్ష ఎంత? 700. మెడిసిన్స్ ఎంత కదా? ప్రేమిన వారిలాగా కారణమేటగా దేవునికి ఇచ్చి చూడండి ఎంత ఆశీర్వాదమో. ప్రభు మందిరానికి సహకారిగా మనం ఉన్నప్పుడు దేవుని పరిచయంలో, దేవుని మందిరంలో దేవుని భక్ష్యం గారు అనేకులను నేర్పిస్తూ వచ్చినాయి. మందిర పరిచర్య కొరకై, ప్రభు దేవుని సేవకులకు సువార్త పరిచర్య కొరకై ఏదైతే పదవుగా ఉందో, ఏదైతే అక్కరగా ఉందో, ఏది అవసరతగా ఉందో ప్రభు వారు మనకు సహాయపడగలిగి మన అక్కర తీర్చగలిగే వాడిగా ఉంటున్నాడు. అయితే నీ ఒప్పకి ఇచ్చిన పనిలో ఎలా ఉండాలంటే నమ్మకముగా, దేవుడు నమ్మకంగా ఉన్నావు. మందిరానికి వచ్చే విషయం నమ్మకంగా ఉన్నావా కదా? ఎక్కడ చెప్తే అసలు చెంచులతో ఉండకూడదు. ఐగుప్తులు బెనిఫిట్స్ చెట్టు ఉండేటి. బెనిఫిట్స్ అంటే గుంటూరులో ఉన్నాయి, నాకు లేదు కానీ విజయవాడలో ఎక్కడన్నా బట్టల షాప్కి వెళ్తే షోకేష్ బొమ్మ ఉంటుంది కదా? ఏ బొమ్మ? షోకేష్ బొమ్మ. అయితే మనం ఎలాగ ఉండాలంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం కనుక ఆ అలవాట్లు, ఆచరణలు విడిచిపెట్టాలి, శరీరం విడిచిపెట్టాలి, దేవుని భయం కలిగి ప్రవర్తించాలి, దేవుని యొక్క కనికరం కలిగిన వారిగా మనం జీవించాలి. దేవుని యొక్క కనికరం మన ఎడల లేకపోతే మనమందరం కూడా వ్యర్థమే. దేవుడు సహాయం చేయలేకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు. అవునా కదా? మట్టిపాలు అయిపోయేవాడు. కనుక ప్రభు అంటాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతా కూడా ఎక్కడ తీసుకెళ్ళాలంట? నా మందిరపు నిధిలోనికి తీసుకెళ్ళాలి. అది అవసరత, అది అక్కడ కదా? అందుకే అంటాడు, కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచు. విశ్వాసం కలిగిన వారు విశ్వాసం కూడా సంఘాలు ఉంటాయి. విశ్వాసం కలిగిన వారిగా ఉంటుందే కానీ వాళ్ళు ఏముండదంట? విశ్వాసం. దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారై వారు వర్ధిల్లే వారిగా ఉంటారు. దేవుని మందిరంలో క్షేమం, దేవుని మందిరంలో సంతోషం, దేవుని మందిరంలో ఆనందం, దేవుని మందిరంలో ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కనపడగలిగే వారిగా ఉండాలి. నువ్వు లోకస్తుడు కాదు కదా, నువ్వు అన్యుడు కాదు కదా, నువ్వు ప్రభుని ఎరిగిన వాడు కదా. ఆశామాషగా ప్రభు యొక్క బలలో చేయి వేయవాక, పాత్రలో ఆశామాషగా ప్రభు యొక్క రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలో చేయి వేయవాక. సరి చేసుకో. ప్రభువా నేను దేంట్లో నమ్మకంగా ఉన్నా, ప్రభువా అయాస్కరమైన జీవితం జీవిస్తూ వచ్చాను, నిన్ను ప్రభువా నీకు దుఃఖకరమైన జీవితం జీవిస్తూ వచ్చాను, నీకు ఇష్టమైనటువంటి సేవని చేయలేని వాడిగా, చేయలేని దానిగా ఉంటూ వచ్చాను. సార్వత్రిక సంఘ వాగ్దానం ప్రభువారు మనకి ఇస్తూ వచ్చినాయి, వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ వచ్చినాయి. కనుక సార్వత్రిక సంఘ వాగ్దానం, వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాన్ని కలిగి ఉండి దేవుని సేవలు నిలవక సాగిపోయేవారిగా ఉండాలి. అవమానాలు వస్తాయి, ఎదిరింపులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రభువా నీవుంటే నాకు చాలు. దావీదంట, అయ్యా నీవు ఉండగా నాకు లోకంలో ఏది అక్కర్లేదు. ఏమండి? ఆశ్చర్యాలు కలిగి ఉంటున్నావా? ఆశ్చర్యాలు కలిగి ఉంటున్నావా అన్నా? 9-10 నిమిషాలకు రండి అన్నా, ప్రార్థన చేసేచ్చు. 9కి వచ్చాము, ఒప్పుకోదంట. 9-10కి రా. ఎప్పుడు రావాలంట?
విశ్వాసమేనా? ఎప్పుడు రావాలా? 9:10 ముందు దైవ సేవకుల దగ్గరికి వచ్చిపోయింటారు, మళ్ళీ ఇంకొకసారి కదా. విశ్వాసం మనం ఆశ్చర్యాలు కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన అవసరం. నేను ఒక మాట మీకు చెప్తాను. ఇద్దరు అక్క చెల్లెలు, వాళ్ళ పరిస్థితి బాగలేక ఇద్దరు అక్కయ్య గారి భర్తలు చనిపోయారని చెప్పేసి ఊర్లో ఉన్న అమ్మ అక్కలు ఏం చేశారంటే, కష్టంగా ఉంటుంది, మొన్నమోపులు కనిపించకూడదు, ఊరు వెళ్ళకుంటే బాగుంటుందని చెప్పి షుగర్ తీసుకెళ్ళి పెట్టారంట. సరే, వారిలో కూడా ఒక ఆశ్చర్యం ఉంది. బస్సుకు వచ్చే టయానికి ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాలి కదా. ఎవరు రోడ్డు మీద కనపడితే ఒక ఆయన తుమ్మిందంట. ఆ తుమ్ము పార్టీ పెట్టుకొని ఇంట్లోనే ఉండదంట. తుమ్ముకు పార్టీ పెంది కమ్మాయి, వెళ్ళిపోదావరా అని చెప్పి ఇంకొక ఆయన వచ్చింది. లేదు 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 నేను రాను అని చెప్పి ఇంట్లోనే ఉన్నదంట. ఇల్లు గూలు చచ్చింది కదా. ఆశ్చర్యం కలిగి ఉండేవాక ఏమండి, చనిపోయిన వాళ్ళు ఎవరు ఉండరా? ఏమోనన్నా పోరేపులో నేను బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం తీసుకున్న 2వ రోజే మాకు గేదె చచ్చిపోయిందన్న. గేదెకు బాప్తిసానికి ఏమైనా సంబంధం? ఏం దేవుడు కానీ దేవుడు ఇప్పుడు పోయా. బాప్తిసం తీసుకున్న 2వ రోజుగా మా ఇంట్లో గేదె పోయా, చచ్చిపోయా కదా. ఇవన్నీ పెట్టుకోకూడదు. అక్షరాలు దేవుని వాక్యానుసారమేది కావు. పుట్టినవాడు గిట్టగా తప్పదు. గిట్టినవాడు చెప్పలే, గట్టి చెప్పండి. పుట్టినవాడు గిట్టగా తప్పదు. గిట్టినవాడు గిట్టినవాడు మళ్ళా పుడతాడా? తప్పు కదా అది. పుట్టినవాడు గిట్టగా. ఎందుకంటే మేము బ్రాహ్మణులు కనుక, మా అమ్మగారు ప్రముఖ సినిమా నేపథ్య గాయని. మా కుటుంబంలో మాది రాయలసీమ. మా అమ్మగారి పేరు పి స్వర్ణలత. కొన్ని వేల పాటలు పాడింది. ఘంటసాల గారితోనూ, పిఠాపురం గారితోనూ, మాధవ సత్యం గారితోనూ. భక్ష్యం గారి సాహసంలో మొట్టమొదటిగా మా అక్క రక్షించబడింది. భక్ష్యం గారి మ్యారేజ్ చేసి మా అక్కగారు రక్షించబడిన కొద్ది రోజులకి మా అక్కలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మా అమ్మ రక్షించబడింది. తర్వాత మా అమ్మ సినిమాలో పాటలు పాడాలి. తర్వాత నేనే సినిమా డ్యాన్స్ మాస్టర్గా ఉన్నా. నటరాజు దిలీప్ నా పేరు. 100 సినిమాకు డ్యాన్స్ మాస్టర్గా చేశాను. ఆల్రౌండర్లు అక్బర్ సాహెబ్ అనే పాటకు నేనే డ్యాన్స్ మాస్టర్. యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. మా పెద్దన్న సినిమా యాక్టర్ గజ ఆనందరాజ్ అని విలన్. గజ అంటే గ్యాంగ్ లీడర్లో చెవులు ఆగుతుంటాడు ఆయన, పెద్ద ఆయన. మా అన్నగారి కంటే పెద్ద మా అక్క సేవకురాలు. భక్ష్యం గారు సేవ సెలవు ఇప్పటికీ ఉంది, హైదరాబాద్లో సేవ చేస్తుంది. రక్షించబడ్డావు కదా, రోషం కలిగిన వారిగా ఉండాలి. నీతిమంతులు ఎలా ఉండాలంట? సింహములే ధైర్యముగా ఉండాలి. ప్రభువా, నేను దొంగిలించిన దానను, నేను దొంగిలించబడిన వాడను, నన్ను సరిచేయి. నీ సేవ చేయలేని వాడిగా ఉన్నా, నీ సేవ చేయలేని దానిగా ఉన్నా, ప్రభు అయాస్కరమైన జీవితం జీవిస్తుంటున్నా, లెక్కలేనిగా ప్రవర్తిస్తున్నా, నన్ను సరిచేయి కదా. మనం సరి చేసుకోవాలి. ఈ దినమే నీది రేపు కాకపోవచ్చు కదా.
2020లో 21లో హేమహీములు ఎంతోమంది చనిపోయారు. హేమహీములు ఎంతోమంది చనిపోయారు. ఏంటి? లాక్డౌన్లో సినిమా యాక్టర్ నగ్మ గారు ప్రభు నమ్ముకున్నాడు. నగ్మ గారు, రామచంద్ర గారు ఎబ్రోన్ సావాసానికి మందిరానికి వస్తారు. నగ్మ గారికి పాజిటివ్ వచ్చింది. అన్న ఆ పోల్ హాస్పిటల్ ఉన్న అప్పులే మరి ఏంటన్నా, ఊపిరితే ఉప్పైన అమ్ముకొని బతకచ్చన్నా, బతుకుతా అనే నమ్మకం లేనే ఎవరికైనా ఉందా? తాగితేనేమో తుమ్మితే ప్రాబ్లం, పక్కన కూర్చుంటే ప్రాబ్లం. 2020-21 అంతా కూడా అలా జరిగింది కదా. దేవుడు కనికరించి రక్షించాడు. ప్రభులో సినిమా యాక్టర్ మోహిన్ మీకు అందరికి తెలుసా? ప్రభు నమ్ముకున్నది, రక్షించబడి మారుమనసు పొంది సినిమా జీవితంతో విడిచిపెట్టి మెడ్రాస్లో సేవ చేస్తుంది. సినిమా యాక్టర్ రాజబాబు గారి భార్య, పిల్లలు ప్రభు నమ్ముకొని సేవ చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి. నువ్వే ఒక పత్రికగా ఉండాలి. అనేకులకు రక్షించబడిన నీ జీవితం మొట్టమొదటిగా నీ కుటుంబంలో, తర్వాత నీ బంధువుల యొద్ద, మొట్టమొదటిగా నీ భర్త దగ్గర నీ సాక్షి ఉండాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. తర్వాత మా అమ్మ సినిమాలో పాటలు పాడడం మానేసి ఎన్నడే కానీ ఎప్పుడే కానీ సినిమా సాంగ్స్ పాడలే. మా అమ్మగారు 7 వారాలు నగలేసి భక్ష్యం గారు వాకింగ్ చెప్తుంటే అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థమని చెప్తే నగలన్నీ తీసుకెళ్ళి కాను బాక్స్లో వేసేసి త్యాగం, సమర్పణ. అదే మా కుటుంబం ఆశీర్వదకరంగా ఉంది. ఈ దినాన మేము ఆశీర్వదించబడే కారణం ఏంటంటే కాను బాక్స్లు వేసిన మా అమ్మగారు, నేను, లతా మంగేష్కర్ అమ్మగారు బొంబాయిలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడడానికి వెళ్ళాము. ఆంధ్ర కీర్తనలు పాడి తిరిగి వస్తున్నాం మెడ్రాస్కి. పూనాలో పి సుశీలమ్మ గారు ఏసీ ఫస్ట్ క్లాస్లో ఎక్కారు. మా అమ్మగారు చూసిన వెంటనే సుగంధమ్మ గారు, డాక్టర్ అమర్నాథ్ గారు ఎప్పుడు పోయారని చెప్పి గట్టిగా వాటేసుకుంది. అమర్నాథ్ గారు కూడా ఏంటమ్మా, మా ఆయన బాగానే ఉన్నాడు ఇంట్లో, మరి ఏంటమ్మా ఈ చేతికి 40 గాజులు వేసుకునేదానివి, ఈ చేతికి 40 గాజులు, అసలైన శిశులైన కంచు పట్టి చీర కట్టిదానివి, తెల్ల చీర కట్టుకున్న ఈ విషయం ఏంటి అని అడిగింది. సుశీల, బంగారం కట్టి ఇలివిడి దేవుడు నాకుండగా బంగారం అవసరమా? పగలు మధ్యాహ్నం బంగారు దండ వేసుకుని వెళ్ళండి. ప్రేమిని వల్లగా నిజంగాను ప్రభుని ఎరిగింటి బంగారానికంటే ఇలివైన దేవుడు నీకుండగా అవసరం లేదు. అందుకే దావీదు అంటాడు, దేవా నువ్వు ఉండగా నాకు లోకంలో నాకు ఏది అక్కర్లేదు. ప్రభు బలలో చేయి వేయక ముందు సరి చేసుకో. దేవుని వాక్యం శాఖలో ఉండి సబ్బులాంటిది, మాల్యండం. ఇంకా కొంతమంది అంటారు, బ్రదర్ మీరు 2, 3, 4 నన్ను కూడా అడిగాడు. శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆల్రౌండర్ అత్తర్ సాయిని పాడుకు డ్యాన్స్ మాస్టర్ నేనే. ప్రభు నమ్మకు రక్షించబడి మారుమోషమైన తర్వాత అందరూ అడిగాడు, ఏమండి నువ్వు మతం తీసుకున్నావు? నేను మతం కాదు, నేను సత్యం తెలుసుకున్నా. ఇంకొక ఆమె ఉంటుంది, మతం అట్టు పెట్టుకునేవాడు మట్టికోలు అవుతాడు, కులాన్ని అడ్డు పెట్టుకునేవాడు కూలిపోతాడు, ఆస్తిని ఐశ్వర్యం అడ్డు పెట్టుకునేవాడు అడ్రస్ లేకుండా పోతాడంట. నేను 10 ఎకరాల పొలం అంటాడు కదా.
అవసరమా? ఇంకొకటి అంటాడు, బ్రదర్ మీరు 2, 3 లేకపోతే 4 ఈనాడ, వార్తన, ఆంధ్రజ్యోతి, సాక్ష్య ఇవన్నీ నీకు అవసరమా? ప్రభుని ఎరిగావా? రక్షించబడ్డావా? ప్రభు బలలో పాల్గొంటున్నావా? సంఘ సావాసం ఉందా? ఇందాక చెప్తూ వచ్చాను, అపొస్తల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విడుచుట ఎందును ఎడతెగక ఈ 4 అంగర్లు కలిగిన సంఘమే ఎత్తబడుతుంది. దావీదు భక్ష్యం గారు అలాంటి నమూనా దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. నిలిచి ఉండాలి, చెదిరిపోకూడదు. నిలిచి ఉండాలా? తాలికింజలు ఎన్ని ఉంటే ప్రయోజనం? ఒడ్లు పండుతాయి, తూరు పోసి వెంటనే ఆ తాలికింజలు ఏమైపోతాయి? ఏమవుతాయండి అక్క చెప్పండి, ఏమవుతాయి? గాలి పెట్టుకుపోతాం. నువ్వు తాలిగించవా, గట్టిగించవా? అవమానం వచ్చినా, నింద వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఎదిరింపులు వచ్చినా ప్రభు కొరకు నువ్వు నిలిచి ఉండాలి. ప్రభు అందుకే నీకు సావాసం ఇచ్చిన వ్యక్తులందుకే ప్రభు నేను చెప్తుంటాను, దేవుడు తన దాసుని ఏర్పరచుకున్నాడు. తీసులో చిన్నవాడైనా సంఘంలో నిలిచి ఉండండి, సహకరించే వారిగా ఉంటాడు. ఏం చేయాలంటే సావాసంలో ఏం చేయాలి? ఒకరినొకరు కురుకొలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఏదన్నా కాస్త పెళ్లి కార్యక్రమం ఉంటే అందరం వెళ్తాం కదా. కూరగాయలు టమాటాలు కోసేవాడు టమాటాలు కోస్తాడు. అలాగే దేవుని మందిరంలో ఏది ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలంటే సమర్పణ అవసరం, గుప్పులు ఇప్పడం అవసరం. మా అమ్మగారు మాకు నేర్పిస్తూ వచ్చింది గుప్పులు ఇవ్వడం. ఎంత ఇస్తే అంత ఆశీర్వదించబడుతూ వచ్చాం మా కుటుంబం. అలాంటి అనుభవం కలిగి ఉండాలి. ప్రభువా నేను ఇచ్చిట్లో నాకు నేర్పించండి, విశ్వాసం దయచేయండి, స్థిరత్వము దయచేయండి, చంచలత్వాన్ని తొలగించండి. నువ్వు దేవుడవు, నువ్వు ఉన్నవాడవు, అనువాడవు. గ్రహించబడంట, నువ్వు ఉన్నవాడవు, అనువాడవు. ప్రభు వైపు చూస్తూ రావాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. విశ్వాసం కదా, రక్షించబడేవి కదా. లోక సంబంధమైన ఐగుప్తుని అంటి పెట్టుకోకూడదు. ఐగుప్తు నుండి దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు దాసుల నుండి దేవుడు ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. ఐగుప్తు దాసుల నుండి, వేషధారణ జీవితం నుండి విడిపించబడిన వారిని వారిని అసహించుకుంటూ రావాలి కదా. పాపాన్ని మనం కుక్కు ఉందండి, వామిటింగ్ చేసుకుంటుంది, కక్కింది తినడానికి ఇష్టపడుతుంది. మరి మనము ఒకప్పుడు కక్కి వేసి వచ్చాం, ఒకవైపు ఎలివేయించబడిన వాళ్ళం. తిరిగి దాని వైపు చూడకూడదు, సాగిపోవాలి, చెదిరిపోకూడదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మందిరంలో నేను నిలిచి ఉండాలి కదా. ఖాళీ గిజ్జిగా ఉండకూడదు, గట్టి గిజ్జిగా ఉండి ఫలాలు అనుభవిస్తూ రావాలి. ఏమో నమ్మే మరి అమ్మా పుట్టినింటే ఉన్నాడమ్మే, ఇంప్రూవ్మెంటే కావడంలే అంటే వాడు మొరుగుచ్చోడు ఏం ఇంప్రూవ్మెంట్ అవుతాడండి? ఏమంటే మొరుగు గొట్టోడు ఇంప్రూవ్మెంట్ అవుతాడా? జ్వరం ఉన్నవాడు కృంగిపోతాడు కానీ ఇలాగ అవుతాడా? అంటే వాళ్ళు ఏముందంటే ఏముంది? రోగం ఉంది. ఆ రోగానికి ఇరుగుడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఏం చేయాలంట? తనలో ఉన్నటువంటి ఆ మొరుగుచ్చుదనం పోవాలి, ఎదుగుదల అవసరం. సావాసంలో ఇంప్రూవ్మెంట్ కావాలా, సావాసంలో ఎదుగుతూ రావాలా, సంఘ సావాసం కలిగి ఉండాలా. ఆదివారం రోజు కనపడతారు, బైబిల్ స్టడీకి రా, ప్రార్థన కూడా రా. వారం రోజులు తిని వారానికి ఒక పాలు తింటే సరిపోతుందిగా.
ఏమండి వారానికి ఉపాధి ఇంకేముంది చెప్పండి తమ్ముడు? వారానికి ఉపాధి తిన్నాం అనుకో, తిండి ఇంక మిగతా రోజు తినకూడదు, ఏమవుతాం ఇంకా ఇది కూడా అంతే. ఆత్మ సంబంధమైన ఆహారం, దేవుడి వాక్యానుసారమైన ఆహారం సమృద్ధిగా మనం భుజిస్తూ రావాలి. ఫలభరితముగా ఉంటాం, ఆత్మీయంగా ఎదిగేవాడిగా ఉంటాం, దేవుని శక్తిని మనం అనుభవించగలిగేవాడిగా అనుభవించిన దానిగా ఉంటాం. అంతే. ఆ జీవితంలో ప్రతి సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్తా, నెలకి వెళ్ళి బైబిల్స్ ఇస్తాను. ఎవరికి నేను ఎందుకు భయపడాలి? ప్రభు మా పట్ల ప్రేమ చూపుతూ వచ్చినాడు కాబట్టి మేము కూడా నెల బైబిల్స్ ఇస్తాను. తర్వాత నేను సినిమాలు యాక్ట్ చేయడంలో మా సావాసం, మా పునాది దైవజనుడు మక్షింగ్ గారు ద్వారా మొట్టమొదటిగా మా అక్క రక్షించబడింది. మొట్టమొదటిగా ఎవరంటే సినిమా హీరో బాంచుడు వాళ్ళ అమ్మగారు రక్షించబడ్డారు. తర్వాత బాంచుడు గారు, తర్వాత మా అమ్మగారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? సంఘ సావాసం అనేది అవసరత, సంఘ సావాసం అనేది అవసరం. అప్పుడు ఎదుగుతావు, ఫలిస్తావు. అప్పుడు మనలో ఉన్న చెత్త, షదార, మచ్చ, మాలిన ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారమై, పరిశోధించబడిన వారమై, ప్రభు యొక్క గళ్ళలో, పాత్రలో, రొట్టెలో చేయి వేసేవారిగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం, కురుకలు పడతాం, సంఘంలో ఆత్మీయంగా ఎదిగేవారిగా ఉంటాం. అలా ఉండాలని ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలా ఉండి సాగిపోవాలని ప్రభు నీతో మాట్లాడు. అలా ఉంటూ మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని, ఎందుకంటే మరి మా అబ్బాయి చెప్తాడు వారి కార్యక్రమం. అలాగా ప్రభువులో మనం సాగిపోయేవారిగా ఉంటాం. ప్రభు యొక్క బలంలో మనం చేయవేయకముందు మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని ప్రభు యొక్క బలాలు చేయవేస్తాం. మోకలించండి, ఎవరైనా అటు చూడద్దు, ప్రభు యొక్క బలాలు చేయవేస్తాం.